జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అదేంటి మామ్, నువ్వు రాకపోవడం ఏంటి? అవును, అంత అర్జెంట్ పనే ఉంది. పని కాదు, ప్రాబ్లం. ప్రాబ్లమా? ఎస్, మనం సబ్మిట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద ఎంక్వైరీ అట. నేను కంపల్సరీగా హాజరు కావాలి అని మెయిల్ పంపారు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. మీరందరూ బయలుదేరి వెళ్ళండి. నేను బెంగళూరు నుంచి పనవగానే మీతో జాయిన్ అవుతాను. తారక్, ఈ టూర్ని నువ్వే లీడ్ చెయ్యి. అత్తయ్య గారు, మీరు ఇటు వెళ్ళిన టెన్షన్, మేము అటు వెళ్ళిన టెన్షన్. మీరు లేకుండా లాంగ్ టూర్ వెళ్ళటం మాకంత ఇష్టం లేదు. ప్రయాణం అనుకున్న తర్వాత మానేయడం అపశకునంగా అనిపిస్తుంది. నేనొచ్చి జాయిన్ అవుతాను అంటున్నాను కదా. మామ్ వస్తానంటుందిగా. రావటం వేరు, కలిసి వెళ్ళటం వేరు. ప్రపోజల్ పెట్టిన అత్తయ్య గారే రాకుండా మనం వెళ్ళటం నాకెందుకో నచ్చడం లేదు. అపశకునం అంటున్నారు కదా వైషు. అయితే లాంగ్ టూర్ క్యాన్సిల్ చేసి షార్ట్ టూర్ పెట్టుకుందాం. షార్ట్ టూరా అంటే? మీ సొంత ఊరు మాకు పరిచయం చేసినట్టు ఉంటుంది. మీరు వెళ్ళక చాలా ఏళ్లైంది కాబట్టి ఒకసారి చూసినట్టు ఉంటుంది. అందుకే ఈ దీపావళి పండుగను ఆ పల్లెలో చేసుకుందాం. ఏమంటారు? సూపర్ ఐడియా. ఇప్పుడున్న టెన్షన్ చాలదన్నట్టు వీళ్ళా ఊరు వెళ్తే ఈ శేఖర్ పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయి. ఏం చేయాలి? అక్కడికి వీళ్ళు వెళ్లకుండా ఆపాలి. నువ్వేం మాట్లాడవేంటి డియర్? పండగ పల్లెటూరులో ఏంటి? అయినా అక్కడ ఏముంటుంది? మట్టి వాసన తప్ప. మామ్ చెప్పింది నిజమే. అయినా పల్లెటూరులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, మన అనే బంధం ఉంటుంది. పుట్టిన ఊరు, కన్న తల్లి ఒకటే అంటారు. మట్టి లేకపోతే మనుగడే లేదు. కోట్లు ఉన్నా డబ్బు తినలేము, మట్టిచ్చే గింజే తినాలి. మన అనేదాన్ని మనం మర్చిపోతే మనుషులం ఎలా అనిపించుకుంటాం? అక్కడ మనుషుల మనసులు నిర్మలం, గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం. స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమికులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఆ ప్రకృతిలో ఎన్నో ఉంటాయి. ఎక్సలెంట్గా చెప్పావు వైష్ణవి. నా ఓట్ నీకే. ఎన్నేళ్లయిందో మా ఊరు చూసి. నాకోసారి ఊరు వెళ్ళాలనుంది. వదిన చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చాయి. వైషు ఇప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. అసలు అత్తారిల్లు అత్తూరు అదే. అది వదిలిపెట్టొచ్చి చాలా ఏళ్లయింది. పండగ అక్కడ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఎంత ఎదిగినా మనల్ని మర్చిపోలేని ఊరు. అక్కడున్న వాళ్ళందరూ మనల్ని గుర్తుంచుకుంటారు. అందరికీ ఓకే, కానీ అమ్మ రాదేమో.
అమ్మమ్మ గారు ఎందుకు రారు? బుజ్జమ్మకి నాన్నమ్మకి అసలు పడేదే కాదని ఊళ్ళో వాళ్ళందరూ అనేవాళ్ళు. కానీ బుజ్జమ్మ మాత్రం నన్ను బాగా చూసుకునేది. ఎవరికో భయపడి మన ఊరు వెళ్ళకపోవడం ఏంటి? ఏ నేను దానికి భయపడ్డవేంటి? నేను రావడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అందరిష్టమే నా ఇష్టం. మీరెన్ని చెప్పినా ఆ పల్లెటూరు వెళ్ళటం నాకు నచ్చటం లేదు. మేమన్నది నీకేం నచ్చుతుంది గనక ఇది నచ్చడానికి. మామ్, అందరూ ఓకే అంటున్నారు కదా, నాకు కూడా ఒకసారి మన ఊరు చూడాలనిపిస్తుంది. అత్తయ్య గారు మాత్రం ఎందుకు వద్దంటారు? ఏం అత్తయ్య గారు? మౌనం అంగీకారమే. మనం బయలుదేరదాం పదండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. పదమ్మా. అదే. పద. వెళ్ళొస్తాం. రండి రండి రండి. ఇప్పుడు వీళ్ళ ఊరు వెళ్ళి నాకేం ఇబ్బందులు తెచ్చిపెడతారు ఏంటో. డార్లింగ్, బెంగళూరులో పని అవగానే బయలుదేరి మన ఊరు వచ్చేసాయి, సరేనా? ఉమ్, బాయ్. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.